హలో అండి. నేనైతే ఈరోజు వీడియోలో 2 మంచి ప్లేసెస్‌నైతే చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ ప్లేస్ కూడా చాలా బావుంటది. ఫస్ట్ వన్ అయితే బీచ్, తర్వాత సెకండ్ ప్లేస్ అయితే నేచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్ అని ఒక ప్లేస్ ఉంటది. అదైతే చాలా బావుంటది. మళ్ళీ అది విజిట్ చేసే ప్లేస్ కాదు. అందుకే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్‌దైతే బీచ్ ఇప్పుడు నేను చూపిచ్చేది. ఇప్పుడు చూపిస్తున్న బీచ్ తర్వాత వచ్చి నెక్స్ట్ చూపించబోయే ప్లేస్ అయితే 2 అయితే ఇక్కడ ఫేమస్. అంటే టూరిస్ట్ ప్లేసెస్ అంటారు కదా! ఖచ్చితంగా అయితే వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ అమెరికాలో ఇక్కడైతే వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడైతే కంపల్సరీ ఇవైతే విజిట్ చేస్తారు. అందుకే ఈ బీచ్ దగ్గరైతే ఎక్కువ మనకి రిసార్ట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే టూరిస్ట్స్ వాళ్ళైతే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఓకే. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయాలంటే ఖచ్చితంగా రిసార్ట్స్, హోటల్స్ అయితే ఉండాలి కదా! అందుకనైతే చాలానే ఉంటాయి. కొన్ని మీకు నేను జూమ్ చేసైతే చూపిస్తున్నాను. అంటే ఈ బీచ్ దగ్గరే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా కూడా ఉన్నాయి. అవి వచ్చినప్పుడైతే నేనైతే మీకు జూమ్ చేసి చూపిస్తుంటాను. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా బీచ్ అంటే. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైతే బీచ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. మీకు ఈ బీచ్ ఎలా అనిపించిందో అండ్ మిగతా వాళ్ళు కూడా నచ్చిందా లేదా అనేది. ఈ బీచ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది క్లియర్ వాటర్. అంటే మనకి కొన్ని బీచెస్ ఏంటంటే వాటర్ అంత బాగోవు కదా! వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల. ఇక్కడైతే అలా లేదు, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ అమెరికాలో ఏంటంటే చాలా స్టేట్స్‌లో అయితే మనకి బీచెస్ దగ్గరలో ఉండవు. అందుకని ఖచ్చితంగా వాళ్ళైతే సమ్మర్ వచ్చినప్పుడైతే ఇంకా ఖచ్చితంగా వేరే స్టేట్స్‌కెళ్ళి బీచ్‌ని చూడడానికి వెళ్తుంటారు. మీరు రైట్ సైడ్ గమనించారా? అటు లాస్ట్‌లో ఉన్నాయి కదా! అక్కడ రైట్స్ అవైతే ఉన్నాయి. అదేంటో బీచ్ దగ్గర ఎంత టైం ఉన్నా కూడా మనకు అసలు ఇంకా ఉండాలనిపిస్తది. టైం అయితే సరిపోదు. ఈ బీచ్ దగ్గర అయితే ఇంకా కొంచెం బయటకు రాగానే రకరకాల ఫుడ్ రెస్టారెంట్స్ అయితే చాలానే అయితే అవన్నీ అయితే రికార్డ్ చేయలేదు, షూట్ చేయలేదు. అవి ఎప్పుడూ ఉన్నవే కదా అని. మేము వెళ్ళిన రోజైతే మరీ జనాలైతే ఉన్నారు కానీ బాగానే, కానీ మరీ అసలు విపరీతమైన జనాలైతే లేరు. ఎప్పుడు ఇలాగే ఉంటుందో లేకపోతే చాలామంది జనాలు ఉంటారు ఐడియా లేదు. ఆ రోజైతే మాత్రం మేము వెళ్ళిన రోజైతే చాలా తక్కువ మందే ఉన్నారు జనాలు. ఇంకా అటువైపు వెళ్తే మనకి అటు సైడ్ వెళ్తే కొంచెం దూరం ఇంకా బోట్ ట్రిప్స్ అవి కూడా ఉన్నాయి చాలా. కాకపోతే మేమైతే ఎక్కలేదు కాబట్టి నేనైతే అవి మీకు చూపించట్లేదు. ఇంకా ఈ బీచ్ విషయానికి వస్తే ఈ బీచ్ అయితే ఇక్కడ చాలా పాపులర్ అంట. కాకపోతే అయితే మరీ విపరీతమైన రద్దీ అయితే ఉండదంట. ఇంతే అండి వీడియో. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ అయితే నేను వెళ్ళే ప్లేస్ కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ముందరే వీడియో ఫస్ట్‌లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీని పేరైతే నేచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్. ఇదొక ఫేమస్ ప్లేస్ ఇది. అంటే ఇది కొత్తగా అయితే కట్టింది అలా కాదు. ఇది ఎప్పటినుంచో ఉన్న ఎప్పటినుంచో కొన్ని చాలా ఇయర్స్ నుంచి అయితే ఉన్న ప్లేస్ ఇదైతే. అలాగే ఇదైతే అమెరికాలో శాన్ అంటోనియో అనే సిటీలో అయితే ఇది స్టేట్‌లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇది మనకి మొత్తం కేవ్స్ లాగే ఉంటుంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్‌గా నడిచేదే ఉంటది. ఇదైతే మనం మొత్తం అయితే తిరగాలంటే మనకి 75 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంటే గంట 15 నిమిషాలు. దీనికైతే మనకి టికెట్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఎక్కడైనా అంతే కదా! చిన్న పిల్లలకి ఒక కాస్ట్, తర్వాత అడల్ట్స్‌కి ఒక కాస్ట్. ఇదైతే మనకి ఇంచుమించు $30 ఉంటుంది ఒకరికి. పిల్లలు కూడా దీనికైతే టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇది లోపలికి ఉంటుంది కదా! అంటే బయటకి సంబంధం లేదు కదా వెదరు. సో, ఇక్కడ ఎప్పుడు ఆల్ టైమ్ ఎప్పుడు ఒకే టెంపరేచర్ ఉంటుంది. అండ్ 70 డిగ్రీస్ ఫారెన్‌హైట్ అయితే ఉంటది. అండ్ అలాగే ఇదైతే మనకి ఈ మధ్య అయితే కాదు, ఇది 1964 నుంచి అయితే ఉన్నింది. ఆ ఇయర్‌లో అయితే అప్పటి నుంచి ఓపెన్ చేసింది ఇదైతే. నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే కవర్ చేశాను. ఆల్మోస్ట్ కదిలిన ప్రతిదీ కవర్ చేశాను. కొన్ని చోట్లయితే కెమెరాస్, ఫోటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అంటారు. అలాంటి ప్లేసులు తప్పితే మిగతా అంతా మన స్టెప్స్ ఇలా దిగాక ఇంకా లోపలంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే గైడర్స్ ఉంటారు, చూపిస్తాను. ఆవిడైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటి ఇది ఇన్ఫర్మేషన్ A to Z. ఎప్పుడు ఓపెన్ చేశారు అసలు ఇది ఏంటి ఇలా మొత్తం. దీని హిస్టరీ అంతా అయితే ఆవిడైతే చెప్తారు. ఇక్కడ నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే జారుతా ఉంటుంది. కొంచెం చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళదైతే చాలా జాగ్రత్తగానే ఉండాలి. మనకి పక్కన సేఫ్టీకి అవన్నీ ఉంటాయి. అటు ఇటు కమ్ముల టైప్‌లో. కాకపోతే అయినా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అన్ని చోట్ల ఏం జారదు. కొన్ని చోట్లయితే బాగా జారుతుంది. ఇది మీకు చూపిస్తుందంతా పైన ఇది. పైనైతే మొత్తం మనకి ఇలా ఉంటది. ఇదైతే మనకి గోడ అంటే గోడ కాదు నా ఉద్దేశం. ఇలా సైడ్ ఉంటది కదా! అలా ఇది.
మీకు టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనకి మధ్యలో ఏదో కొంచెం ఆడిటోరియం లాగున్నింది. అంటే ఆడిటోరియం అని కాదు, కొంచెం ఇలా ఉన్నింది. మిగతా అంతా అయితే ఇంకా ఇందాక చూపించినట్టే ఉంటది. అక్కడ గైడ్ అయితే చెప్తూనే ఉంటారు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవండి. ఏం లేదు, పడితే మాత్రం పాతాళానికి అడ్రస్ ఉండరు. అది ఎవరైనా కూడా అలా లోతుగా ఉంటాయి. ఇంకా మనకేం అర్థం కాదు లోపలంతా కింద. అందుకే వాళ్ళు 1, 10 సార్లు చెప్తూనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా పైన ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇదంతా ఇన్సైడ్ లోపలే కదా ఇది ఉండేది. అది పైన అయితే అలా ఉంటుంది. ఆవిడే గైడ్ చేస్తున్నారు ఆవిడే. ఎందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే, చిన్నపిల్లనే కదా మనమైనా కూడా కొన్నిట్లో స్లిప్పరీ జారుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది 180 ఫీట్ అడుగున లోతుంది. ఇంకా అర్థం చేసుకోండి. అందుకే మనం జాగ్రత్తగానే ఉండాలి ఇందులో. 180 ఫీట్. అసలు ఇందులో లోపల ఏముంటాయి అని అంటే బ్యాట్స్ అయితే ఉంటాయి, గబ్బిలాలు. ఇంకొకటి ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో శాన్ ఆంటోనియో అనే ప్లేస్ ఉంటుంది. దాని దగ్గరలో సిటీ ఉంటుంది, అక్కడైతే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడంతా లోపలంతా మనకి రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అలా ఉంటాయి కదా. అవైతే సామాన్యంగా అయితే పడవు. కాకపోతే బై మిస్టేక్ ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడైతే కొంచెం డేంజర్ అవి. అయితే ఎగ్జిట్ నేను బై మిస్టేక్ యాడ్ చేసేసాను. ఇది వేరే క్లిప్లో యాడ్ చేయబోయి లాస్ట్లో యాడ్ చేయబోయి ముందర యాడ్ చేశాను. ఇదైతే ఎగ్జిట్ బయటకు వచ్చేసాక ఇంకా. ఇక్కడ మనకైతే ఫొటోస్ అవి ఇస్తారు ఇక్కడ, అంటే మనీ పే చేయాలి మనం. ఇక్కడైతే నేను కాపీరైట్ పడద్దని ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఏంటి అని అంటే మ్యూజిక్ కలర్స్ని బట్టి ఇంకా వాళ్ళు యాడ్ చేస్తుంటారు. ఇది ఒక మనకి 10 మినిట్స్ ఉంటుంది. ఇది ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే మ్యూజిక్ యాడ్ చేయకూడదు కదా, అందువల్ల నేనైతే తీసేసాను మ్యూజిక్. ఇక్కడ మనకి చాలా కలర్స్లో అయితే వస్తుంటాయి. మనకి ఇక్కడైతే ఒక సౌండ్ ట్రాక్ అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ మనకి కలర్స్ అన్ని అయితే చేంజ్ అవుతుంటాయి. గోల్డ్, బ్లూ, గ్రీన్ కలర్స్ అయితే మనకి చేంజ్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, బ్లూ కలర్ ఉంది, తర్వాత లోపలైతే గోల్డ్ కలర్, తర్వాత గ్రీన్ కలరు. మధ్యలో ఈ సౌండ్ ట్రాక్ అయితే ఇక్కడ డార్క్ కలర్ కూడా అయితే యాడ్ చేస్తా, అంటే మొత్తం కంప్లీట్గా లైట్లన్నీ ఆపేస్తుంది. ఈ మ్యూజిక్ అయితే మనకి ఎక్కువసేపు అయితే ఉండదు, ఒక 10 to 15 మినిట్సే ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది. అలా ఇంకా కంటిన్యూగా మారుతూనే ఉంటాయి ఆ మ్యూజిక్ని బట్టి. ఇంకా అయిపోయింది అంటే ఇంకా మొత్తం ఇంకా బ్లాక్ కలర్ ఎలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది, ఆవిడే గైడ్ చేసేది మొత్తం. అంటే ఆన్ చేస్తున్నాను మొత్తం, ఆన్ ఆఫ్. ఇలా మధ్యలో ఆఫ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే కలర్స్తో, సేమ్ అవే కలర్స్తో. నేనైతే మొత్తం అయితే రికార్డ్ చేశాను ఈ వీడియోలో, ఈ కలర్స్వి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీకు ఎలా అనిపించింది లైట్స్ ఇలా మారుతూ ఉండడం రకరకాల కలర్స్తో? కింద కామెంట్స్ అయితే చెప్పండి మర్చిపోకుండా. ఇలా మీకు కమ్ములు కనిపించడం లేదు, ఇక్కడ వరుసగా ఉంటారు నిలబడుకోవడానికి. ఇక్కడంతా కూడా మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ కమ్ములు అయితే ఉంటాయి. ఎందుకంటే లేకపోతే ఆ కమ్ములు లేకపోతే సేఫ్టీ కాదు కదా, గబకని మనం జారి అలా పడచ్చు కదా. అందుకని ఖచ్చితంగా అయితే కమ్ములు ఉంటాయి. మనం స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్లో అయితే మనకి రోప్ వే ఉంటుంది. నేనైతే ఆ రోప్ వే దగ్గర అయితే ఫోను, ఇక్కడ మేము చూపిస్తున్నాం అయితే మెట్లు, ఫోన్ అయితే నాది పడిపోయి ఉంటుంది ఖచ్చితంగా పక్కకి. ఏంటబ్బా రోప్ వే ఏమి హెల్ప్ చేస్తున్నారు అనుకున్నాను. చాలా కష్టంగా ఉంది, ఎప్పుడు అలా చూడలేదు. అసలు చాలా కష్టంగా ఉంది దానిపైన అయితే నడవడానికి. అలా జస్ట్ అలా నిలబడుకోవడానికి పడిపోతానేమో అనుకున్నా, ఖచ్చితంగా అలా ఉంది. నేను ఎప్పుడైతే ఇంత చూడలేదు అసలు. సారీ అండి, రోప్ వే కాదు, ఎలివేటరు. నేను చాలాసార్లు నా హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ బట్టి ఉన్నింది, లేదంటే పక్కనే పడేసుకుంటాను. అంత భయం వేసింది అసలు, చాలా అంటే చాలా చెప్పలేను, అంత భయం వేసింది. దీని గురించి చెప్పంటే ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు అవన్నీ అయితే ఉంటాయి, అవన్నీ అంత అవసరం లేదని అయితే చెప్పలేదు. గైడ్ అయితే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అంటే బ్యాట్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఎందుకు ఉంటాయి అలాంటివి అనమాట. అవైతే నేనైతే ఏం కవర్ చేయలేదు ఈ వీడియోలో.
అంటే అవసరం లేదని అయితే చెప్పలేదు. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా అయితే ఈ పని అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.